నేను తులసి. ముందుగా హెడ్లైన్స్. భూ వివాదాలకు తావు లేకుండా భూ కమతాలకు భూదార్. భూభారతి చట్టంపై అవగాహన సదస్సులో కలెక్టర్. తప్పుడు హామీలతో గద్దెనెక్కిన కాంగ్రెస్ అన్ని రంగాలలో విఫలం. మీడియా సమావేశంలో మాజీ ఎమ్మెల్యే బిగాల విమర్శనాస్త్రం. బీఆర్ఎస్ రజతోత్సవ సభపై ఎంపీ అరవింద్ గరం. ఏం ఉద్ధరించారని సభ పెడుతున్నారని ఆగ్రహం. బార్లకు భారీగా దరఖాస్తులు. 4 బార్లకు 48 టెండర్లు. 29న డ్రా తీయనున్న అధికారులు. నవీపేట్ బస్టాండ్ లో సినీ ఫక్కీలో చోరీకి పాల్పడ్డ దొంగలు. వృద్ధురాలి కంట్లో కారం చల్లి నగల అపహరణకు యత్నించగా పట్టుకొని పోలీసులకు అప్పగించిన స్థానికులు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన భూభారతి ROR 2025 నూతన చట్టం ద్వారా భూ వివాదాలకు ఆస్కారం లేకుండా ప్రభుత్వం ఆధార్ తరహాలోనే భూ కమతాలకు భూదార్ నెంబర్లను కేటాయించడం జరుగుతుందని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు తెలిపారు. నిర్దిష్ట గడువులోపు భూ సమస్యలు పరిష్కారం అయ్యేందుకు ఈ చట్టం ఎంతగానో దోహదపడుతోందని అన్నారు. నిజామాబాద్ జిల్లా మాక్లూర్, నందిపేట్, ఆర్మూర్ మండల కేంద్రాలలో శనివారం భూభారతి చట్టంపై అవగాహన సదస్సులు నిర్వహించారు. ఈ సదస్సులకు కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్ హాజరై భూభారతి చట్టంతో రైతులకు కలిగే ప్రయోజనాల గురించి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా సవివరంగా తెలియజేశారు. ఇదివరకు అమలులో ఉన్న ధరణితో పోలిస్తే రైతు ప్రయోజనాలే ధ్యేయంగా ప్రభుత్వం అనేక కొత్త అంశాలను పొందుపరుస్తూ భూభారతి చట్టం తెచ్చిందని అన్నారు. భూదార్ నెంబర్ కేటాయింపు వల్ల భూ ఆక్రమణలకు, అనవసర వివాదాలకు అవకాశం ఉండదని, రైతులకు వారి భూములపై పూర్తి హక్కులు, భరోసా లభిస్తుందని అన్నారు. భూముల రికార్డులలోని పొరపాట్లను పరిష్కరించేందుకు ధరణిలో అవకాశం ఉండేది కాదని, ప్రస్తుతం భూభారతి చట్టం ద్వారా అలాంటి సమస్యలు పరిష్కరించుకునే వెసులుబాటు కల్పిస్తూ నూతన చట్టంలో అవకాశం కల్పించారని తెలిపారు. ఈ చట్టం అమలులోకి వచ్చిన ఏడాది కాలంలోపు దరఖాస్తు చేసుకోవాలని కలెక్టర్ సూచించారు. వాటిని తహసీల్దార్, ఆర్డీఓ స్థాయిలలో పరిశీలించి నిబంధనలకు అనుగుణంగా పరిష్కరించడం జరుగుతుందని అన్నారు. మే, జూన్ మాసాలలో గ్రామాల వారీగా అధికారులు రెవెన్యూ సదస్సులు నిర్వహించి భూ సమస్యలు ఉన్న రైతుల నుంచి అర్జీలు స్వీకరిస్తారని తెలిపారు. భూభారతి పోర్టల్ ద్వారా ఆన్లైన్ లో కూడా దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. ఆ అర్జీలను 60 రోజుల వ్యవధిలో పరిష్కరిస్తారని సూచించారు. ఒకవేళ రైతులు సంతృప్తి చెందకపోతే కలెక్టర్ కు అప్పీల్ చేసుకోవచ్చని తెలిపారు. ఈ మేరకు ప్రభుత్వం భూభారతి చట్టంలో 2 అంచెల అప్పీలు వ్యవస్థను అందుబాటులోకి తెచ్చిందని అన్నారు. గతంలో ధరణి వల్ల భూ వివాదాల పరిష్కారం కోసం సివిల్ కోర్టుల చుట్టూ తిరుగుతూ ఇబ్బంది పడేవారన్నారు. కానీ భూభారతి చట్టంలో 2 అంచెల అప్పీల్ వ్యవస్థ, రెవెన్యూ కోర్టుల వల్ల చాలా వరకు భూ సమస్యలు తహసీల్దార్, ఆర్డీఓ స్థాయిలోనే పరిష్కారం అవుతాయని అన్నారు. 2 అంచెల అప్పీల్ వ్యవస్థతో పాటు CCLAకు రివిజన్ అధికారులు కల్పించాలని సూచించారు. అప్పీల్ చేసుకున్న చిన్న, సన్నకారు, పేద వర్గాల వారికి ఉచిత న్యాయ సేవలు కూడా అందించడం జరుగుతుందని తెలిపారు. గతంలో రికార్డులు చూసి రిజిస్ట్రేషన్లు చేసేవారని, కొత్త ROR చట్టంలో తప్పనిసరిగా క్షేత్రస్థాయిలో పరిశీలించి సమగ్ర విచారణ జరిపిన తర్వాతనే రిజిస్ట్రేషన్లు చేస్తారని అన్నారు. భవిష్యత్తులో వివాదాలకు ఆస్కారం లేకుండా పట్టాదారు పాస్ పుస్తకాల్లో సమగ్ర వివరాలతో హద్దులను పేర్కొంటూ భూమి పటం పొందుపరుస్తారని వివరించారు. ఈ చట్టంలో నివాస స్థలాలు, గ్రామకంఠం, ఆబాదీ స్థలాలు, వ్యవసాయేతర భూముల వివరాలను కూడా పొందుపరుస్తున్నట్లు పేర్కొన్నారు. సుదీర్ఘ కాలం నుంచి పెండింగ్ లో ఉన్న సుమారు 9 లక్షల సాదా బైనామా దరఖాస్తులకు భూభారతి చట్టం ద్వారా క్రమబద్ధీకరించుకునే అవకాశం ఏర్పడిందని, హైకోర్టు విధించిన స్టే ఉత్తర్వులు తొలగిన మీదట వీటిని క్రమబద్ధీకరించేలా ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేయనుందని కలెక్టర్ వివరించారు. ప్రతి సంవత్సరం డిసెంబర్ 31న రికార్డుల ఆధునీకరణ చేస్తారని అన్నారు. భూ సమస్యలు ఉన్న రైతులు భూభారతి చట్టాన్ని సద్వినియోగం చేసుకోవాలని, ఈ నూతన చట్టంపై అవగాహన కలిగి ఉండాలని కలెక్టర్ సూచించారు. అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్ మాట్లాడుతూ 17 రాష్ట్రాలలో నిపుణులు సమగ్ర అధ్యయనం చేసి అన్ని రకాల భూ సంబంధిత సమస్యల పరిష్కారానికి ఉపయుక్తంగా ఉండేలా ప్రభుత్వం భూభారతి నూతన చట్టం రూపొందించిందని తెలిపారు. ధరణి పోర్టల్ కారణంగా భూ సమస్యలు పెరిగిపోయాయని అన్నారు. అప్పుడు కేవలం భూ సమస్యలను పరిష్కరించే అధికారం కలెక్టర్ కి ఉండేదని, నూతన చట్టంతో అధికార వికేంద్రీకరణ జరిగి
కింది స్థాయి అధికారులకు కూడా అధికారాలు కల్పించారని తెలిపారు. ఏవైనా భూ సమస్యలు ఉంటే తహసీల్దార్ కార్యాలయంలో సంప్రదించాలని రైతులకు సూచించారు. నిర్ణీత గడువులోపు దరఖాస్తులను పరిష్కరిస్తారని అన్నారు. ఈ సందర్భంగా పలువురు రైతుల నుంచి సలహాలు, సూచనలు స్వీకరించారు. ఈ సదస్సులలో నిజామాబాద్ ఇన్ఛార్జ్ ఆర్డీఓ శ్రవంతి, ఆర్మూర్ ఆర్డీఓ రాజాగౌడ్, మార్కెట్ కమిటీలు, పిఎస్సిఎస్ చైర్మన్లు, తహసీల్దార్లు, ఎంపీడీఓలు, వ్యవసాయ శాఖ అధికారులు, రైతులు పాల్గొన్నారు. ఫార్వర్డ్ చేయడం జరుగుతుంది. మనకి రాష్ట్రంలో కూడా 4 మండలాల్లో పైలట్ మోడ్ లో ప్రతి గ్రామంలో కూడా రైతు సదస్సుల్ని కండక్ట్ చేస్తున్నారు. అక్కడ విలేజ్ లో వచ్చే సమస్యలు అంటే అక్కడ వస్తున్న అప్లికేషన్స్ వాటిని ఏ విధంగా డిస్పోజ్ చేయాలి అవి తెలిసిన తర్వాత సో ఆ 4 మండలాల్లో వచ్చే ఫీడ్బ్యాక్ ప్రకారంగా కూడా రూల్స్ లో కొన్ని మోడిఫికేషన్స్ చేయడానికి కూడా రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది. సో మీ నుంచి కూడా ఏమైనా రూల్స్ లో ఏమైనా మోడిఫికేషన్స్ కానీ ఇంకా కొన్ని సజెషన్స్ ఏమైనా మీరు చేసినా కూడా వాటిని రాష్ట్ర ప్రభుత్వానికి పంపించడం జరుగుతుంది. ఈ రోజు ఈ అవగాహన కార్యక్రమానికి వచ్చేసిన మీ అందరికి కూడా ధన్యవాదాలు. తప్పుడు హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రజల విశ్వాసాన్ని కోల్పోయిందని విమర్శించారు నిజామాబాద్ అర్బన్ మాజీ ఎమ్మెల్యే గణేష్ గుప్తా. కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలమైందని ఆయన ఆరోపించారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ కార్యాలయంలో శనివారం నిజామాబాద్ అర్బన్ మాజీ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఏ ఒక్క పథకం పూర్తి స్థాయిలో అమలు కావడం లేదని దుయ్యబట్టారు. తెలంగాణ ప్రజలు మళ్లీ కేసీఆర్ పాలన కోరుకుంటున్నారన్నారు. కానీ విని ఎరిగని రీతిలో బీఆర్ఎస్ రజతోత్సవ సభ జరగనుందన్నారు. తటస్థులంతా బీఆర్ఎస్ వైపు చూస్తున్నారని బిగాల చెప్పారు. కాంగ్రెస్ కు ఓటేసి తప్పు చేశామని ప్రజలు బాధపడుతున్నారని ఆయన పేర్కొన్నారు. రాజకీయాల్లో గెలుపోటములు సహజమేనని, గత ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓడినా ఇప్పటికీ సీఎం కేసీఆర్ అనే భావనతోనే తెలంగాణ ప్రజలున్నారన్నారు. కేసీఆర్ మళ్లీ ముఖ్యమంత్రి కావాలని ప్రజలు కోరుకుంటున్నారని పేర్కొన్నారు. నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గం నుంచి వేలాదిగా రజతోత్సవ సభకు బయలుదేరనున్నారని ఆయన చెప్పారు. మాజీ మేయర్ దండు నీతి కిరణ్, జెడ్పీ మాజీ చైర్మన్ విఠలరావు తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమం ఏదైతే రజతోత్సవ సభ ఉందో ఆ సభకి రాష్ట్రం నలుగుల నుంచి కూడా తండోపతండాలుగా స్వచ్ఛందంగా కార్యకర్తలు మరి తరలి వెళ్తా ఉన్నారు. ఏ పేపర్ చూసినా, ఏ టీవీ చూసినా, ఏ సోషల్ మీడియాలో చూసినా, ఏ యూట్యూబ్లో చూసినా, ఎక్కడ చూసినా కూడా చర్చ మొత్తం ఈ రజతోత్సవ సభ ఉంటే తిరుగుతా ఉంది. మన అర్బన్ నియోజకవర్గం నుంచి రేపు వేలాదిగా కార్యకర్తలు తరలి వెళ్తా ఉన్నారు వివిధ డివిజన్ల నుంచి. మరి మనందరం ఒక సూచన, కార్యక్రమం ఏ విధంగా ఉంటుందంటే ఉదయం 10 గంటల బయలుదేరి ఈనాడు ఆఫీస్ ముందర మన కృష్ణాపురం ఏదైతే అయిందో దాని ముందర మన కార్యకర్తలు ఒక స్టాల్ పెట్టుకొని ఉంటారు. అక్కడ మంచినీళ్ళ ప్యాకెట్లు, మజ్జిగ ప్యాకెట్లు, భోజనానికి సంబంధించినటువంటి టోకెన్లు, బస్సులో చెత్త వాడేసుకోవడానికి కూడా కవర్లు, ఇవన్నీ కూడా అక్కడ ఇచ్చి పంపిస్తారు. రామాయణపేట నుంచి సిద్దిపేట మధ్యలో ఒక ఫంక్షన్ మాట్లాడిన అడ్రస్ని కూడా వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఇంతకుముందు మనం దొంగరకాలను మీటింగ్ పెట్టినప్పుడు మన గ్రూప్లలో భోజనం ఏర్పాటు చేసాం. అప్పుడు వేరే నియోజకవర్గం నుంచి ఫుడ్ దొరకక చాలా మంది మన ఫంక్షన్ మీద పడి కొంచెం తొక్కిసలాట జరిగింది, గడబడలేదు. అలాంటి సంఘటనలు జరుగుతున్నటువంటి ఉద్దేశంతో బ్రహ్మాండంగా ప్యాక్ చేసిన ఫుడ్ బస్సులకే డైరెక్ట్ చేస్తాం. పోయేటప్పుడు భోజనం, మళ్ళీ మీటింగ్ తర్వాత వచ్చేటప్పుడు మళ్ళీ భోజనం పెట్టేసి మరి ఇస్తా ఉన్నాం. మరి కార్యకర్తలందరూ కూడా సమయానికి బయలుదేరాలని చెప్పేసి నేను పిలుపునిస్తూ ప్రతి డివిజన్లలో జెండా గద్దెలు కట్టి రంగులు వేసుకొని అక్కడ గులాబీ జెండా ఎగరవేసి అక్కడి నుంచి కార్యకర్తలతో మరి బయలుదేరాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తూ, ప్రతి రాష్ట్రాల్లో పార్టీలకు అతీతంగా పార్టీలలో ఎంతమంది ఉంటారో అంతకంటే ఎక్కువ న్యూట్రల్ పీపుల్ ఉంటారు. వాళ్ళే డిసైడింగ్ చేస్తారు అంటాం. ఎలక్షన్లు వచ్చినప్పుడు వాళ్ళు ఎటే ఓటు వేస్తే అటు పార్టీ గెలుస్తారు. మరి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితి ఏంటంటే టీఆర్ఎస్ పార్టీకి ఎంతమంది కార్యకర్తలు ఉన్నారు, బీజేపీకి ఎంతమంది ఉన్నారు, కాంగ్రెస్కి ఎంతమంది ఉన్నారు.
స్కామ్ చేశారని బీఆర్ఎస్ వాళ్ళు సమావేశం ఏర్పాటు చేశారని నిజామాబాద్ ఎంపీ అరవింద్ ప్రశ్నించారు. కాళేశ్వరం ప్రాజెక్టు పెద్ద స్కామ్ అని విమర్శించారు. 1,50,000 కోట్లు దోచుకోవడానికి ప్రాజెక్టు నిర్మిస్తే దానివల్ల ఎలాంటి ప్రయోజనం లేకుండా పోయిందన్నారు. రాష్ట్ర బీజేపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నిజామాబాద్ ఎంపీ అరవింద్ బీఆర్ఎస్ పై ధ్వజమెత్తారు. ప్యాకేజీలు ఇస్తూ ఇంటర్వ్యూలతో బిల్డప్ ఇస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 10 సంవత్సరాల కాలంలో రాష్ట్రాన్ని దోచుకున్నది చాలదా అని ప్రశ్నించారు. కేసీఆర్, కేటీఆర్ కవితపై వ్యంగ్యాస్త్రాలను సంధించారు. అంటే అవి కూడా ఏమన్నా కుంగిపోవచ్చు, కూలిపోవచ్చు. ఈ మిగిలిందేంది ఇలా ఏ ముఖం పెట్టుకుని కేసీఆర్ గారు చవ పెడుతున్నాడు? ఏ ముఖం పెట్టుకుని తెలంగాణ ప్రజల ముందర మాట్లాడుతావు నువ్వు? ఏం మాట్లాడతావు నువ్వు? అదేదో ప్యాకేజీలు ఇచ్చారు టీవీ ఛానళ్ళకి, ఇంటర్వ్యూలు ఇచ్చుకుంటుండు కేటీఆర్, ఇమేజ్ బిల్డింగ్ చేసుకుంటుండు. ఇమేజ్ బిల్డింగ్ కాదు రాబోలే, కెపాసిటీ బిల్డింగ్ చేసుకో. కెపాసిటీ బిల్డింగ్ చేసుకుంటే ఇమేజ్ బిల్డింగ్ ఆటోమేటిక్ అవుతుంది. ఎందరిని మోసం చేస్తారు, ఎందరిని దగా చేస్తారు, ఎందరు కోట్ల ప్రజల సొమ్ము మింగుతారు, మింగిళ్ళు ఏ ముఖం పెట్టుకొని రేపు సభ పెడుతున్నారు? మీ సభకు అయ్యే ఎన్ని 10 కోట్ల ఖర్చు అవుతున్నది? ఎక్కడికి వెళ్ళి వచ్చింది? ఇళ్ళకి వెళ్ళి వచ్చిందే కదా. 1,50,000 కోట్ల తెలంగాణ ప్రజల సొమ్ము మింగి దోసుకొని అందులోకి ఖర్చు పెట్టి తెలంగాణ ప్రజలను ఉద్దేశించి మేము ఆల్టర్నేట్ అని చెప్తారు. బేవకూఫ్, నీకు ఆల్టర్నేటివ్ కాంగ్రెస్ వాడు, మళ్ళీ నువ్వే ఆల్టర్నేటివ్. కాంగ్రెస్ వాడు ఎవరికి ఆల్టర్నేట్ వేసారు కదా? ఆల్టర్నేట్ అని పెడుతున్నారు ఇంటర్వ్యూలలో, ఛానళ్లు. దేనికి ఆల్టర్నేటివ్? ఈయనకి ఆల్టర్నేటివ్ ఈడు. గతంలో ఆల్టర్నేటివ్ కాంగ్రెస్ కదా. ఇవన్నీ చేసింది కాబట్టి వీళ్ళని ఆల్టర్నేటివ్ అనుకున్నారు. మళ్ళీ వీళ్ళకి ఆల్టర్నేటివ్. What did committee recommend finally? Conclusion ఏంటి? Completely reassess all 3 barrages through detailed ground and structure investigations, rebuild and strengthen foundations wherever needed, follow proper design principles with new hydraulic and structural studies, strict quality checks must be followed now, follow dam safety laws properly, long-term planning needed for safe operation. ఇవన్నీ చూస్తుంటే అది ఉత్తుతుందే అన్నమాట నాకు. రాష్ట్ర ఆబ్కారీ శాఖ ఆదేశాల మేరకు జిల్లాలో రెన్యువల్ కాని 4 బార్ అండ్ రెస్టారెంట్లకు నోటిఫికేషన్ వేసింది. ఇందులో నిజామాబాద్ జిల్లా 4 బార్లకు టెండర్లను ఆహ్వానించారు. శనివారం చివరి తేదీ కావడంతో మధ్యాహ్న సమయానికి 48 టెండర్లు నమోదైనట్టు ఎక్సైజ్ సూపరింటెండెంట్ మల్లారెడ్డి తెలిపారు. నిజామాబాద్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ పరిధిలో నిజామాబాద్ లో 3, ఆర్మూర్లో 1 బార్కు నోటిఫికేషన్ ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఏప్రిల్ 26 టెండర్ వేయడానికి చివరి తేదీ కావడంతో నిజామాబాద్ లోని 3 బార్లకు 48, ఆర్మూర్లోని 1 బార్కు 4 టెండర్లు దాఖలయ్యాయి. సాయంత్రం చివరి సమయం వరకు మరో 5 టెండర్లు రావచ్చని ఆశిస్తున్నారు. ఈ నెల 29న జిల్లా కలెక్టర్ సమక్షంలో లాటరీ తీయబడుతుందని ఈఎస్ మల్లారెడ్డి తెలిపారు. లాటరీలో దుకాణం దక్కించుకున్న వారు 3 నెలల వ్యవధిలో అన్ని పత్రాలను సరిచేసుకుని ప్రభుత్వానికి 25% పన్ను చెల్లించాల్సి ఉంటుందని చెప్పారు. టెండర్ వేసిన వారు అదృష్టం 29న తేలనుంది. ఎక్సైజ్ సూపరింటెండెంట్ నిజామాబాద్ గత నెల 30వ తారీఖు నాడు కమిషనర్ ఆఫ్ ప్రొహిబిషన్ ఎక్సైజ్ తెలంగాణ హైదరాబాద్ వారు, మా ఎక్సైజ్ కమిషనర్ గారు రాష్ట్రం మొత్తము 25 డీఫంక్ట్ అంటే 2020లో లైసెన్స్ ఇచ్చి వివిధ కారణాల వల్ల వాళ్ళు రెన్యువల్ చేసుకోకపోయిన 25 2B బార్స్ అంటామండి, బార్ అండ్ రెస్టారెంట్లకు నోటిఫికేషన్ ఇచ్చాడు. అందులో భాగంగా నిజామాబాద్ జిల్లాలో 4 డీఫంక్ట్ బార్లను నోటిఫై చేశారు. 4 అంటే నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ లిమిట్స్లో 3, ఆర్మూర్ మున్సిపాలిటీలో 1, మొత్తం 4 2B బార్లను నోటిఫై చేశాము. ఈరోజు 26వ తారీఖు, ఏప్రిల్ 26వ తారీఖు వరకు సాయంత్రం 5 గంటల వరకు లాస్ట్ డేట్ ఉందండి. ఇప్పటి వరకు నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ లిమిట్స్లో 3 బార్లను నోటిఫై గాను 48 అప్లికేషన్స్ వచ్చాయండి. 3 బార్లకు 48 అప్లికేషన్స్ వచ్చాయి. ఆర్మూర్ మున్సిపాలిటీలో 1 బార్కి 4 అప్లికేషన్స్ వచ్చాయి. ఈరోజు సాయంత్రం 5 గంటల వరకు మేము తీసుకుంటాము. 5 గంటల లోపల మా కాంపౌండ్ లోపల ఉన్న వాళ్ళని కూడా ఎంత రాత్రి అయినా తీసుకుంటాము, కానీ 5 గంటల లోపల మా కాంపౌండ్ లోపలికి అప్లికెంట్స్ రావాలండి. ఇది యాజ్ ఆన్ టుడే స్టేటస్. థ్యాంక్ యూ. ఈ నెల 29వ తారీఖు నాడు ఐడిఓసిలో
మీటింగ్ హాల్లో రూమ్ నెంబర్ 3లో జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో 11 గంటలకు డ్రాయల్ ఆఫ్ లాట్స్ నిర్వహించడం జరుగుతుందండి. ఈరోజు వచ్చిన అప్లికేషన్స్ అన్ని సెగ్రిగేట్ చేసి 29వ తారీఖు 11 గంటలకు జిల్లా కలెక్టర్ గారి సమక్షంలో ఆయన ఆధ్వర్యంలో డ్రాయల్ ఆఫ్ లాట్స్ నిర్వహించడం జరుగుతుంది. ఇప్పుడు ప్రతి అప్లికేషన్స్ అంటే నాన్ రిఫండబుల్ కింద ₹1,00,000 పే చేస్తున్నారండి. డ్రాలో సెలెక్ట్ అయిన వాళ్ళకి 3 నెలల టైం ఇస్తామండి. ప్రభుత్వ ఆదేశాల ప్రకారం 3 నెలల టైం ఇస్తాము. ఆ 3 నెలల లోపల వాళ్ళు కరెక్ట్ ప్రిమిసెస్లో సెలెక్ట్ చేసుకొని ట్రేడ్ లైసెన్స్ తీసుకొని కన్సర్న్ మున్సిపల్ కార్పొరేషన్ అథారిటీస్ నుంచి తర్వాత 1/4 ఆఫ్ ది ఎక్సైజ్ లైసెన్స్ ఫీజు పే చేసిన తర్వాత మేము మా కమిషనర్ గారు ప్రయర్ క్లియరెన్స్ ఇస్తారు, మా డీసీ గారు గ్రాంట్ ఇస్తాడు. సోషల్ మీడియాలో చూసినట్టు దొంగతనం చేసే క్రమంలో ఓ ముగ్గురు చోరులు ప్లాన్ బెడిసి కొట్టి కటకటాల పాలైన సంఘటన నవీపేట్ మండల కేంద్రంలోని ప్రయాణ ప్రాంగణంలో జరిగింది. ఆర్టీసీ బస్టాండ్లో వృద్ధురాలి కంట్లో కారం చల్లి కత్తితో దాడి చేసి బంగారంతో పారిపోయే ప్రయత్నంలో స్థానికులకు చిక్కిన దొంగలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నవీపేట్ మండల కేంద్రంలోని ఆర్టీసీ బస్టాండ్లో శుక్రవారం సినీ ఫక్కీలో చోరీ జరిగింది. మోగ్పాల్ మండలం గ్రామానికి చెందిన కాలూరు లత, పంతులు విజయ, ఈర్ల సాయి కుమార్ కళ్లు తాగి సులభంగా డబ్బు సంపాదన చేయాలన్న దురాశతో ఓ పథకం రచించి సోషల్ మీడియాలో వీడియో చూసి అదే తరహాలో కత్తి, కారం పొడి తెచ్చి వృద్ధురాలిని టార్గెట్ చేసి దోచుకునే యత్నం చేశారు. కానీ అది ప్రయాణ ప్రాంగణం కావడం, అక్కడ పదుల సంఖ్యలో ప్రయాణికులు, బాధితురాలి కుటుంబ సభ్యులు ఉండటంతో కథ అడ్డం తిరిగి దొంగలు కటకటాల పాలయ్యారు. ఎస్ఐ వినయ్ కథనం ప్రకారం మండలంలోని నారాయణపూర్ గ్రామానికి చెందిన రాచర్ల కిష్టాబాయితో పాటు మరో 4 కలిసి శుక్రవారం మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లా ధర్మాబాద్ తాలూకాలోని యాతలం గ్రామానికి బంధువుల పెళ్లికి వెళ్లారు. తిరుగు ప్రయాణంలో స్వగ్రామానికి వస్తూ నవీపేట్ బస్టాండ్లో దిగారు. కిష్టాబాయి కాలకృత్యాలు తీర్చుకునేందుకు బస్టాండ్లోని సులభ్ కాంప్లెక్స్ కు వెళ్లింది. ఇదే అదునుగా భావించిన ముగ్గురు దొంగల్లోని ఒక మహిళ సులభ్ కాంప్లెక్స్ కు వెళ్లి త్వరగా తలుపు తీయు అంటూ తలుపు తట్టింది. మహిళ తలుపు తీసేలోపే ఆమె కండల్లో కారం కొట్టి కత్తితో దాడి చేసి ఆమె మెడలోని రోల్ గోల్డ్ తో పాటు తులం పడిగిలు, 10 గ్రాముల బంగారం గుండ్లు ఎత్తుకొని పారిపోయే ప్రయత్నం చేసింది. బాధితురాలు కేకలు వేయడంతో ఆమెతో ఉన్న మరో 3 దొంగను వెంబడించి పట్టుకున్నారు. అక్కడే దొంగకు తోడు ఉన్న 2 సైతం పట్టుకున్న స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో వారు వచ్చి మహిళా నిందితురాలిని, ఆమెతో ఉన్న మరో 2 అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుండి 3 చరవాణీలు, 1 కత్తితో పాటు చోరీ చేసిన సొత్తును స్వాధీనం చేసుకున్నారు. కేసు ఛేదించిన ఎస్ఐ వినయ్ తో పాటు సిబ్బందిని నార్త్ రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ అభినందించారు. ఎక్కిరు గ్యాంగ్ మంచి ఎవరు కూడా చాకట్టుకున్నాను చాకూరిందా మా దగ్గర వీడియో తీసుకోండి అమ్మ పోయి మేము
మంచి చెప్పు ముసలమ్మకు బంగారం ఉన్నది, 3 తులాలు 4 తులాలు తీగున్నది, పూసలు ఉన్నాయి, గొలుసున్నది. ఆమె బాత్రూమ్కి పోయిందట, అది 2 ఉన్నారట. ఆమె తల్లి బిడ్డలు ఉన్నారట, బిడ్డ బయట ఉన్నట. ముసలమ్మ లోపలికి పోగానే కారం పొడి పోసి కత్తితోటి ఓడిచి అన్ని కూర్చుకున్నది. చెవులు ఓడి చేతి ఈడ కారం పోసింది, ఈడంతా తెగిపోయి. నవీన్ గారు తీసుకో, అది ఎంబడబడితే వినీత్ గారిది ఎంబడబడితే రేప్ కేసు పెడతానది. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ను తిరిగి మళ్లీ ముఖ్యమంత్రిగా గెలిపించే బాధ్యత ప్రతి ఒక్క తెలంగాణ ప్రజలదేనని అర్బన్ మాజీ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా అన్నారు. తెలంగాణ ప్రజలు కేసీఆర్ కే మద్దతిస్తూ ఆయన చేసిన అభివృద్ధి కొనియాడుతూ ఆయనపై ఆదరణ, అభిమానాలు చూపిస్తున్నారని తెలిపారు. జిల్లా కేంద్రంలోని స్థానిక బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో అర్బన్ మాజీ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా అధ్యక్షతన ఆ పార్టీ శ్రేణులు ఆనందోత్సాహాల మధ్య బాణసంచాలను కాలుస్తూ సంబరాలు జరుపుకున్నారు. కేసీఆర్ జిందాబాద్ అంటూ నినాదాలు చేస్తూ కేసీఆర్ పై ఉన్న అభిమానాన్ని తెలియజేశారు. ఈ నెల 27వ తేదీన జరిగే రజతోత్సవ సభను అర్బన్ నియోజకవర్గ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని సభను విజయవంతం చేయాలన్నారు. శనివారం నాడు సభను ఉద్దేశించి కేసీఆర్ ముఖ్యమంత్రి కావాలనే ఉద్దేశంతో సంబరాలు అంబరాన్నంటేలా ఘనంగా జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో మాజీ నగర మేయర్ దండు నీతు కిరణ్, సీనియర్ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. పార్టీ రజతోత్సవ సభను సంబంధించినటువంటి కార్యక్రమానికి ఈరోజు నిజామాబాద్ పట్టణంలో అర్బన్ నియోజకవర్గంలో సంబరాలు చేసుకోవాలని, రేపు నిజామాబాద్ పట్టణంలో వివిధ డివిజన్ల నుంచి దాదాపు అన్ని ప్రాంతాల నుంచి బస్సులు, కార్లు, ప్రైవేట్ కార్లు, ఈ వాహనాల ద్వారా ఉదయం 10 గంటలకు బయలుదేరి మరి ఆ సభకు వెళ్తా ఉన్నాం. ఇంతకుముందు టీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు కానీ బీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు కానీ చాలా సభలు జరిగింది. కరీంనగర్లో జరిగింది, వరంగల్లో జరిగింది, ఖమ్మంలో జరిగింది, ఆర్మూర్లో జరిగింది. ఎన్ని సభలు జరిగినా కూడా ఈ సభకు ఉన్నటువంటి ప్రత్యేకత లేదు. ఈరోజు తెలంగాణ రాష్ట్రమే కాదు, యావత్తు భారతదేశం అంతా కూడా ఈ సభ మీద ఫోకస్ అయి చూస్తాము. ఏ విధంగా మొన్నటి వరకు పుష్కరావళి అంత ఫోకస్ ఉన్నానో, మన కుంభమేళ మీద ఫోకస్ ఉన్నానో, ఆ కుంభమేళ తర్వాత అంత పెద్ద ప్రత్యేకత సాధించుకున్నటువంటి మరి ఈ సభ మరి గౌరవ ఫౌండర్ ప్రెసిడెంట్ కేసీఆర్ గారి ఆధ్వర్యంలో టీఆర్ఎస్ పార్టీ ఉంది. కేవలం తెలంగాణ సాధన కోసమే ఈ పార్టీ ఉంది. తెలంగాణ వస్తుందా రాదా చాలా మంది నాయకులు మహమ్మద్ కూడా పార్టీలు పెట్టి మధ్యలో ఉన్న రాజకీయ ఒత్తిళ్ల కోసమో, రాజకీయ స్వలాభం కోసమో మధ్యలోనే ఆ పార్టీలన్నీ కూడా అందులోకి అయిపోయాయి. కానీ వాళ్ళతో కేసీఆర్ గారిని కంపేర్ చేసుకోండి. మరి ఇంతకుముందు చెన్నారెడ్డి గారు లాంటి నాయకులు ఏం చేయలేదు, కేసీఆర్ గారు ఏం చేస్తారని చెప్పేసి చాలా మంది భావించినప్పటికీ వాళ్ళ మాటలన్నీ అబద్ధం. కేసీఆర్ గారు ఒక మాట అన్నారు, ఒకవేళ ఉద్యమం నుంచి నేను వెనక్కి వస్తే రాళ్ళతో కొట్టి చంపండి. తెలంగాణ కోసం కాలువ కూర్చుకున్నటువంటి ముళ్ళుని నోరునైనా తీస్తా, గొంగడి గొర్రునైనా ముద్దాడతా అని చెప్పి ఈ సంఘటనలన్నీ కూడా మాట్లాడినటువంటి మాటలు వెనకడకుండా నిరంతరం గాంధేయ మార్గంలో వెంబడబడి
కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ సిబ్బందికి ఉద్యోగ భద్రత 4 లేబర్ కోడ్ల రద్దుకై మే 20న దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షులు జె వెంకటేష్ కోరారు. ఐటీయూ కార్యాలయంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో విస్తృత సమావేశం జరిగింది. ఈ సందర్భంగా యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు జె వెంకటేష్ మాట్లాడుతూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం గత 11 సంవత్సరాలుగా కార్మిక రైతాంగ ప్రజా వ్యతిరేక పాలన కొనసాగిస్తుందన్నారు. సామాన్యులపై భారాలు మోపుతూ కార్పొరేట్ సంస్థల స్వదేశీ విదేశీ సంపన్నులకు లక్షల కోట్ల రాయితీలు ఇస్తూ పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్ తదితర నిత్యావసర సరుకుల ధరలను ఇష్టానుసారంగా పెంచి ప్రజల నడ్డి విరుస్తోందన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 16 నెలలు పూర్తయింది. ప్రభుత్వ డిపార్ట్మెంట్లలో ప్రతి నెల వేతనాలు సక్రమంగా చెల్లించడం లేదన్నారు. సమగ్ర శిక్ష అభియాన్ ఉద్యోగులకు 8 సంవత్సరాలుగా జీతాలు పెంచకుండా జాప్యం చేసిందన్నారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా కార్యదర్శి నూర్జహాన్, సిఐటియు జిల్లా అధ్యక్షులు శంకర్ గౌడ్, గంగాధర్, గణేష్, రాములు, ఇమాం, విజయ్ తదితరులు కార్మికులు పాల్గొన్నారు. ఈరోజు నిజామాబాద్ జిల్లా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగుల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో వివిధ డిపార్ట్మెంట్లో అది ఎలక్ట్రిసిటీ కానీ, అదేవిధంగా మిగతా ఎడ్యుకేషన్ కానీ, సర్వశిక్ష అభియాన్ కానీ, ఇతర విభాగాల్లో ఎంఆర్ఓ ఆఫీసులు, కలెక్టర్ ఆఫీసుల్లో పనిచేస్తున్నటువంటి కార్మిక ముఖ్యమైనటువంటి నాయకులతో ఈ సమావేశం జరిగింది. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జీవో 60 విడుదల చేసి 3 సంవత్సరాలు అవుతా ఉంది. ఇప్పటికీ 15,600 కనీస వేతనాలు వస్తున్నాయి. దాన్ని ఇప్పుడు కనీస వేతనం 32,000గా మార్చాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా తెలంగాణ 2వ PRC ప్రకటించాలని రేవంత్ రెడ్డి సర్కార్ని డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఈ సర్వీసులు బ్రేక్ అనేది ఇప్పుడు రేవంత్ రెడ్డి సర్కార్ వచ్చిన తర్వాత అవుట్సోర్సింగ్ ఉద్యోగులను తొలగిస్తామన్నారు. ఆ తొలగింపులు ఆపాలని, సర్వీస్ ఉత్తర్వులు ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. హెల్త్ కార్డులు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం. మహిళలకి ఏదైతే బస్ పాస్ సౌకర్యం ఉందో పురుషులకు కూడా బస్ పాస్ సౌకర్యం మగ కార్మికులు కూడా ఇవ్వాలని అడుగుతా ఉన్నాం. మహిళా కార్మికులకి మెటర్నిటీ లీవ్లు అమలు చేయాలని కోరుతా ఉన్నాం. వీటన్నింటి మీద ఈ దేశవ్యాప్త సమ్మె ఏదైతే ఉన్నదో ఈ సమ్మెలో భాగంగానే వచ్చే నెల మే 1వ వారంలో నిజామాబాద్ జిల్లా సదస్సు పెద్ద ఎత్తున నిర్వహించాలని, దీనికి రాష్ట్ర ప్రభుత్వ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగుల డిమాండ్లు కూడా రాష్ట్ర ప్రభుత్వం పరిశీలించి పరిష్కారం చేసే దిశగా కృషి చేయాలని కోరుతా ఉన్నాం. ఏమైనా 4 లేబర్ కోడ్ల రద్దు కూడా కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగుల సమస్యల అంతర్భాగంగానే ఉంటాయి. సంఘాలు పెట్టుకునే దానికి అవకాశం ఉంటుంది. ఆ రకంగా 4 లేబర్ కోడ్ల రద్దు కోసం కూడా మొత్తం ఈ ఫెడరేషన్గా రేపు మే 20 దేశవ్యాప్త సమ్మెలో భాగస్వామ్యం అయ్యేదానికి రాష్ట్ర ప్రభుత్వానికి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి మేము సమ్మె నోటీస్ ఇస్తాం. అందులో భాగంగా రాష్ట్రంలో 33 జిల్లాల్లోని రాష్ట్ర ప్రభుత్వ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులు కాశ్మీర్లో ముష్కర ముఖాలు సృష్టించిన నరమేధంపై అన్ని వర్గాల నుండి నిరసన వ్యక్తమవుతుంది. పాకిస్తాన్ కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ శుక్రవారం రాత్రి నగరంలో లాయర్లు, వివిధ వర్గాల వారు క్యాండిల్ ప్రదర్శనతో సంతాపం తెలిపారు. ప్రశాంతంగా ఉన్న దేశంలో కాశ్మీర్లో పాకిస్తాన్ ఉగ్రవాదులు పలువురిని కాల్చి చంపారు. హిందువులను లక్ష్యంగా చేసుకుని ఈ దాడి చేయడంతో యావత్ దేశం మొత్తం నిర్ఘాంతపోయింది. ఈ చర్యను ఖండించారు. పార్టీలకు అతీతంగా ఉగ్రవాదుల చేతిలో ప్రాణాలు కోల్పోయిన వారికి సంతాపంగా నివాళులు అర్పించారు. వారి ఆత్మకు శాంతి చేకూరాలని క్యాండిల్ ప్రదర్శన చేపట్టారు. నిజామాబాద్ నగరంలో బార్ అసోసియేషన్ నగర ప్రజలు పెద్ద ఎత్తున క్యాండిల్ ప్రదర్శన చేపట్టి నిరసన తెలిపారు. పాకిస్తాన్ కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. 140 కోట్ల భారతీయులు పాకిస్తాన్ కు బుద్ధి చెప్పాలన్నారు. కాశ్మీర్ రాష్ట్రంలోని అనంతనాగ్ జిల్లాలో పహల్గాంలో తీవ్రవాద చర్యని కఠినంగా నిజామాబాద్ భారత దేశం ఖండిస్తూ ఉన్నాము. మరి ప్రపంచ దేశాలన్నీ ఈ పాకిస్తాన్ను ఏకాకిగా చేసి దానిపై దాడి చేసి దాన్ని తుక్కు చేయాల్సిన అవసరం ఉంది. మరి మనం భారతదేశం శాంతి కాముకులమని కావడమే కాదు, మరి కేంద్ర ప్రభుత్వం ఈ చర్యను తీవ్రంగా తీసుకొని పాకిస్తాన్పై వెంటనే ప్రతిచర్య తీసుకొని అక్కడ ఉన్నటువంటి తీవ్రవాదులను నాశనం చేయాలని రాహుల్ గాంధీ కాదు ఎలక్షన్ గాంధీ అని ఎమ్మెల్సీ కవిత అన్నారు. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, పిసిసి ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ వ్యాఖ్యలకు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కౌంటర్ ఇచ్చారు. 24 సంవత్సరాలు పూర్తి చేసుకుని 25వ వసంతంలో అడుగుపెడుతున్న సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ ఆదివారం రజతోత్సవ వేడుకలను వరంగల్ జిల్లాలోని ఎల్కతుర్తి వద్ద భారీ బహిరంగ సభ ఏర్పాటుకు పూర్తి సన్నాహాలు చేసింది. సభలో పాల్గొనేందుకు శనివారం నాయకులు, కార్యకర్తలు బయలుదేరారు. వాహనాలకు జెండా ఊపి ప్రారంభించారు ఎమ్మెల్సీ కవిత.
రాహుల్ గాంధీ గారు రాక తెలంగాణకు వచ్చిండ్రు. ఆయన ఎన్నికలప్పుడు వచ్చిన తప్పితే మధ్యలో ఏ పని కోసం గాని, ప్రజలు ఆక్రందనలు పెడుతున్నప్పుడు గాని, బుల్డోజర్లు పెట్టి పేదవాళ్ళ ఇల్లు పడగొడుతున్నప్పుడు గాని, హెచ్సియులో చెట్లు పీకేస్తున్నప్పుడు గాని, తెలంగాణ ప్రజలు కష్టాల్లో ఉన్నప్పుడు ఎప్పుడు కూడా రాహుల్ గాంధీ రాలేదు. కాబట్టి నేను రాహుల్ గాంధీ గారిని ఎన్నికల గాంధీ అని పిలిచాను. ఇప్పుడు కాదు, నేను 100 times పిలుస్తా. ఆయన ఓన్లీ ఎలక్షన్ గాంధీ. ఎందుకంటే ఎన్నికలు ఉన్నప్పుడు వాళ్ళని తీసుకొచ్చి ప్రజలకు చూపించి మభ్యపెట్టి ఓట్లు తీసుకుంటారు. ఆ తర్వాత వాళ్ళు గ్యారెంటీలేవి అమలు చేయలేదు, ప్రజలకు ఇచ్చిన మాటలేవి నిలబెట్టుకోలేదు. ఉన్నది ఉన్నట్టుగా, అంటే ఉలుకెక్కువ అన్నట్టు మా మహేష్ కుమార్ గౌడ్ అన్న గారికి, మా బట్టి విక్రమార్క గారికి నా మీద బాగా కోపం వచ్చింది. నాకు కేసులు ఉన్నాయి నా మీద, అది ఇది అని మాట్లాడుతున్నారట. వాళ్ళిద్దరు, ఒకరు ఉప ముఖ్యమంత్రి గారు, ఒకరు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రాష్ట్రానికి. వాళ్ళిద్దరు నేను కోరుతా ఉన్నా, అన్న ఒక వేలు నా మీద చూపించే ముందు మీరు ఆలోచించుకోవాలి. మీ సోనియా గాంధీ గారు బెయిల్లో ఉన్నారా లేదా, మీ రాహుల్ గాంధీ గారు బెయిల్లో ఉన్నారా లేదా, మీ ముఖ్యమంత్రి గారు బెయిల్లో ఉన్నారా లేదా అన్న అంశాన్ని దయచేసి. భారత రాజ్యాంగ నిర్మాత, భారత రత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి వేడుకలను ఎడపల్లి మండలంలోని అన్ని గ్రామాలలో ఘనంగా నిర్వహించారు. ఆయన చూపిన మార్గంలో నేటి యువతరం నడవాలని, ఆయన చూపిన బాటలో నడవడమే ఆ మహనీయునికి మనమిచ్చే నిజమైన నివాళి అని పలువురు వక్తలు పేర్కొన్నారు. నిమ్న వర్గాలు, దళితుల పట్ల నాటి వివక్షను రూపమాపేందుకు ఆ జీవితాంతం అవిశ్రాంతంగా బాబాసాహెబ్ అంబేద్కర్ చేసిన కృషి మరువలేనిదన్నారు. అంటేననితనం రూపమాపేందుకు బాబాసాహెబ్ అంబేద్కర్ చేసిన పోరాటం చిరకాలంగా నిలిచిపోతుందని పలువురు వక్తలు పేర్కొన్నారు. శనివారం ఎడపల్లి మండలం ఎంఎస్సీ ఫారంలో గల అంబేద్కర్ విగ్రహం వద్ద నిర్వహించిన జయంతి వేడుకల కార్యక్రమంలో పార్టీలకు అతీతంగా నాయకులు, గ్రామ ప్రజలు పాల్గొని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. దళిత సంఘం నాయకులు విజయ్ కుమార్ గ్రామ ప్రజలతో కలిసి జెండాను ఆవిష్కరించిన అనంతరం మిఠాయిలు పంచుకుంటూ జన్మదిన సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా బోధన్ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ వాగ్మారి సూర్యకాంత్ మాట్లాడుతూ ప్రతి సంవత్సరం ఏప్రిల్ 26వ తేదీన అంబేద్కర్ జయంతి వేడుకలను జరుపుకోవడం జరుగుతుందని అన్నారు. బాబాసాహెబ్ అంబేద్కర్ అన్ని వర్గాల ప్రజలకు మేలు చేకూర్చిన వ్యక్తి అని, ఆయన చూపిన మార్గంలో నేటి యువతరం నడవాలని అన్నారు. ఆయన ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని సూచించారు. భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా ప్రతి ఒక్కరూ పాటుపడడమే నిజమైన నివాళి అని వారు స్పష్టం చేశారు. అనంతరం గ్రామ ప్రజలు బోధన్ మార్కెట్ కమిటీ చైర్మన్ ను ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి జవ్వాజిరాజు, కారబార్ కృష్ణ, అంబేద్కర్ సంఘం అధ్యక్షులు కుమార్, ఉపాధ్యక్షులు నాగరాజ్, క్యాషియర్ గంగాధర్, సంఘం సభ్యులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 134వ జయంతి మరియు ఎప్పటిలాగానే ఈరోజు ఏప్రిల్ 26న ఎంఎస్సీ ఫారం గ్రామంలో ఇంత మంచి చక్కటి అంబేద్కర్ గారి 134వ జయంతి జరుపుకుంటున్నారు. ఈ జయంతికి గ్రామ ప్రజలు మరియు యువకులు, అదేవిధంగా మరి మహిళలు పెద్ద ఎత్తున వచ్చి ఇంత మంచి కార్యక్రమం చేసినందుకు, అదేవిధంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు 1891లో జన్మించారు. వీరి తల్లి పేరు భీమాబాయి మరియు తండ్రి పేరు రామ్జీ. ఈ ఇద్దరి దంపతులకు జన్మించిన 14వ సంతానం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మహోగావ్లో జన్మించారు. మరి ఎన్నెన్నో పెద్ద పెద్ద చదువులు చదివి మన దేశంలో కాకుండా మరి విదేశాల్లో కూడా చదువుకొని వచ్చి మరి మన భారతదేశానికి రాజ్యాంగం అందించిన గొప్ప వ్యక్తి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. మరి అదేవిధంగా మన చీకటి బతుకుల్లో వెలుగును తెచ్చింది కూడా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కరే. మరి అదేవిధంగా మనము ఏదైతే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చెప్పిన బాటలో మనమందరం నడవాలి. తన కుటుంబంపై కొందరు వ్యక్తులు దాడికి పాల్పడుతున్నారని పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని ఓ రైతు తన ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసులు తనకు న్యాయం చేయాలని కోరుతూ సిపి కార్యాలయంలో ఆయన ఫిర్యాదు చేశారు. ధర్మారం గ్రామానికి చెందిన సుండు సతీష్ అనే వ్యక్తి తనకు న్యాయం కావాలని కోరుతూ సిపి కార్యాలయంలో శనివారం ఫిర్యాదు చేశారు. తనపై, తన కుటుంబ సభ్యులపై, అదే గ్రామానికి చెందిన సుండు యాదగిరి అనే వ్యక్తి తన కుటుంబ సభ్యులపై శుక్రవారం రాత్రి గొడ్డలి, గడ్డపారతో దాడికి యత్నించగా భయభ్రాంతులకు గురై తమ ఇంట్లో దాచుకోవడం జరిగిందన్నారు.
యాదగిరి అనే వ్యక్తితో తనకు ప్రాణహాని ఉందని సతీష్ ఆరోపించారు. డయల్ 100కు ఫిర్యాదు చేయడంతో గ్రామానికి చేరుకున్న పోలీసులు వివరాలు సేకరించి వెళ్లారని తెలిపారు. తనపై గతంలో జరిగిన దాడిపై ఎడపల్లి పోలీసులకు ఫిర్యాదు చేసినా ఎలాంటి ఫలితం లేదని, తనపై దాడికి పాల్పడ్డ వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ శనివారం సిపి కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. తమ గ్రామ శివారు ప్రాంతంలో యాదగిరి అనే వ్యక్తి చెట్లను నరికివేస్తున్నారని అటవీ శాఖ అధికారులకు ఫిర్యాదు చేయడంతో వారు విచారణ జరిపి యాదగిరి అనే వ్యక్తికి సుమారు 5,000 రూపాయల జరిమానా విధించడం జరిగిందని, అది మనసులో పెట్టుకుని తనపై అక్కసు పెంచుకుని దాడికి పాల్పడుతున్నాడని ఫిర్యాదులో పేర్కొన్నారు. తనపై యాదగిరి అనే వ్యక్తి పలుమార్లు దాడికి పాల్పడ్డాడని, అతనిపై ఎడపల్లి పోలీస్ స్టేషన్లో పలు కేసులు సైతం ఉన్నాయని సతీష్ తెలిపారు. నేర చరిత్ర కలిగిన యాదగిరి అనే వ్యక్తిపై ఎడపల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేస్తే చర్యలు ఎందుకు ఉండడం లేవని ఆయన పోలీసులను ప్రశ్నించారు. యాదగిరి అనే వ్యక్తికి ధర్మారం గ్రామానికి చెందిన నర్సయ్య అనే రాజకీయ నాయకుడు అండదండలతోనే ఇలాంటి ఘటనలకు పాల్పడుతున్నట్లు సిపికి అందజేసిన ఫిర్యాదులో పేర్కొన్నాడు. శనివారం రాత్రి గడ్డపార, గొడ్డలితో తమ ఇంటిపైకి దాడికి దిగాడని, తన కుటుంబ సభ్యులు, ఇరుగు పొరుగు వారిని అదుపు చేయడం జరిగిందన్నారు. ఎడపల్లి పోలీసులకు ఫిర్యాదు చేసినా ఎలాంటి చలనం లేదని ఆయన తెలిపారు. ఇప్పటికైనా ఎడపల్లి పోలీసులు స్పందించి తమకు న్యాయం చేయాలని సతీష్ కోరుతున్నాడు. ఇంటి దగ్గర మా తమ్ముడు యాదగిరి ఏమనక ముందే ప్రతి విషయానికి, చిన్న విషయానికి, పెద్ద విషయానికి కట్టెలతోటి, గొడ్డలతోటి, గడ్డపరలతోటి దాడి చేస్తున్నాడు. మేము మా పిల్లలు ఏమనకపోయినా ఇంటి మీదకి వచ్చి కొట్టడానికి ప్రయత్నిస్తున్నాడు. నిన్న 7 గంటలకు జరిగిన సంఘటన ఏమిటంటే, మేము ఇంట్లోనే ఉన్నాము, బయట నుండి గడ్డపర పట్టి గొడ్డలతోటి తలుపులను ఇరగొడుతూ నరికేస్తూ మా మీద దాడి చేయడానికి ఇంట్లోకి వచ్చాడు. కానీ మేము 100కు కాల్ చేశాము. వాళ్ళు గంట తర్వాత వచ్చి పోలీసు వాళ్ళు మాకు అడిగారు, ఏమిటంటే సమస్య ఏందని అడిగారు. వాళ్ళు రివర్స్ మా మీదనే ₹1,00,000 దండు, 1,00,000 తీసుకున్నాడు అన్నట్టు కేసు నా మీద రాయాలని ప్రయత్నించారు. కానీ నేను అటు దొంగతనం చేశాడని ప్రయత్నించారు. కానీ నేను అసలు తీయలే, నాకు అసలు విషయాల్లో నేను జోక్యం చేసుకోను అని ఇలా సూటిగా సమాధానం చెప్పాను. వాళ్ళకి అర్థమైంది ఏంటంటే, గతంలో మొన్ననే 10 రోజుల కింద చెట్లు కోయడం వల్ల కేసు అయింది. అది చాలన కట్టేసరికంటే వాడికి మా మీద కోపం వచ్చి ఇదంతా చేస్తుంది సరే అని చెప్పాను. చెప్పేసరికంటే వాళ్ళకి అర్థమయ్యి స్టేషన్కి వచ్చి కంప్లైంట్ ఇవ్వమన్నాడు. ఇచ్చాము నైట్ 8 గంటలకు. ఇప్పటిదాకా ఏం మాట్లాడింది లేదు, ఫోన్ కూడా చేసింది లేదు ఎడపల్లి స్టేషన్ ఎస్ఐ గారు. ఆ బాధకి మేము సిపి దగ్గరికి వెళ్ళి మా పిల్లలతోటి మేము మా భార్య కలిసి మా బాధని సిపికి చెప్పాము. మా బాధ అర్థం చేసుకొని సిపి ఇగో స్టాంప్ వేసి మాకు ఇచ్చారు. ఇకనైనా ఎడపల్లి స్టేషన్ పోలీస్ అధికారులు కానీ ఎవరైనా దొంగలకు అన్యాయంగా అక్రమంగా ప్రవర్తించే వారికి ఎటువంటి సహకారం చేయొద్దని నిజాయితీ. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన భూభారతి ROR 2025 నూతన చట్టం ద్వారా భూ వివాదాలకు ఆస్కారం లేకుండా ప్రభుత్వం ఆధార్ తరహాలోనే భూ కమతాలకు భూదార్ నెంబర్లను కేటాయించడం జరుగుతుందని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు తెలిపారు. నిర్దిష్ట గడువులోపు భూ సమస్యలు పరిష్కారమయ్యేందుకు ఈ చట్టం ఎంతగానో దోహదపడుతుందని అన్నారు. నిజామాబాద్ జిల్లా ఆర్మూరు మండల కేంద్రాలలో శనివారం భూభారతి చట్టంపై అవగాహన సదస్సులు నిర్వహించారు. ఈ సదస్సులకు కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్ హాజరై భూభారతి చట్టంతో రైతులకు కలిగే ప్రయోజనాల గురించి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా సవివరంగా తెలియజేశారు. ఇదివరకు అమలులో ఉన్న ధరణితో పోలిస్తే రైతు ప్రయోజనాలే ధ్యేయంగా ప్రభుత్వం అనేక కొత్త అంశాలను పొందుపరుస్తూ భూభారతి చట్టం తెచ్చిందని అన్నారు. భూదార్ నెంబర్ కేటాయింపు వల్ల భూ ఆక్రమణలకు, అనవసర వివాదాలకు అవకాశం ఉండదని, రైతులకు వారి భూములపై పూర్తి హక్కులు, భరోసా లభిస్తుందని అన్నారు. భూముల రికార్డులలోని పొరపాట్లను పరిష్కరించేందుకు ధరణిలో అవకాశం ఉండేది కాదని, ప్రస్తుతం భూభారతి చట్టం ద్వారా అలాంటి సమస్యలు పరిష్కరించుకునే వెసులుబాటు కల్పిస్తూ నూతన చట్టంలో అవకాశం కల్పించారని తెలిపారు.
ఈ చట్టం అమలులోకి వచ్చిన ఏడాది కాలంలోపు దరఖాస్తు చేసుకోవాలని కలెక్టర్ సూచించారు. వాటిని తహసీల్దార్, ఆర్డీఓ స్థాయిలలో పరిశీలించి నిబంధనలకు అనుగుణంగా పరిష్కరించడం జరుగుతుందని అన్నారు. మే, జూన్ మాసాలలో గ్రామాల వారీగా అధికారులు రెవెన్యూ సదస్సులు నిర్వహించి భూ సమస్యలున్న రైతుల నుంచి అర్జీలు స్వీకరిస్తారని తెలిపారు. భూభారతి పోర్టల్ ద్వారా ఆన్లైన్ లో కూడా దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్ మాట్లాడుతూ 17 రాష్ట్రాలలో నిపుణులు సమగ్ర అధ్యయనం చేసి అన్ని రకాల భూ సంబంధిత సమస్యల పరిష్కారానికి ఉపయుక్తంగా ఉండేలా ప్రభుత్వం భూభారతి నూతన చట్టం రూపొందించిందని తెలిపారు. ధరణి పోర్టల్ కారణంగా భూ సమస్యలు పెరిగిపోయాయని అన్నారు. అప్పుడు కేవలం భూ సమస్యలను పరిష్కరించే అధికారం కలెక్టర్ కి ఉండేదని, నూతన చట్టంతో అధికార వికేంద్రీకరణ జరిగి కింది స్థాయి అధికారులకు కూడా అధికారాలు కల్పించారని తెలిపారు. ఏవైనా భూ సమస్యలుంటే తహసీల్దార్ కార్యాలయంలో సంప్రదించాలని రైతులకు సూచించారు. నిర్ణీత గడువులపు దరఖాస్తులను పరిష్కరిస్తారని అన్నారు. ఈ సందర్భంగా పలువురు రైతుల నుంచి సలహాలు, సూచనలు స్వీకరించారు. ఈ సదస్సులలో ఆర్మూర్ ఆర్డీఓ రాజాగౌడ్, మార్కెట్ కమిటీ చైర్మన్ సాయిబాబా గౌడ్, వైస్ చైర్మన్ జీవన్, డైరెక్టర్లు, పిఎస్సిఎస్ చైర్మన్ లో తహసీల్దార్లు, ఎంపీడీఓలు, వ్యవసాయ శాఖ అధికారులు, రైతులు పాల్గొన్నారు. అప్లికేషన్లన్నీ కూడా మనకి ఈ చట్ట ప్రకారంగా డిస్పోజల్ చేయడం అనేది ఉంటుంది. సో ఇప్పుడు మనకి అవేర్నెస్ క్యాంప్స్ తర్వాత ప్రతి మండలం కానీ ఫార్మర్స్ ఏమైనా ఇబ్బందులు ఎదుర్కొంటున్నా మనకి ఆన్లైన్ రికార్డ్స్లో ఇష్యూస్ ఉన్నా కూడా అక్కడ ఇవ్వగలరు. సో మనకి ఆల్రెడీ మన రాష్ట్రంలో 4 మండలాల్లో పైలట్ ప్రాజెక్ట్ కింద రైతు సదస్సులు జరుగుతూ ఉన్నాయి. సో మనకి మే 1వ వారంలో మన జిల్లాలో కూడా పైలట్ గా ఒక కండక్ట్ చేసుకోవడం జరుగుతుంది. సో ఈ అవగాహన సదస్సులో మరొక ముఖ్య ఉద్దేశం ఏమంటే రైతుల నుంచి వచ్చే సజెషన్స్ ఏవైతే ఉన్నాయో, ముఖ్యంగా రూట్స్ కి సంబంధించిన ఏదైనా మీకు ఇంకా రైతులకి ఇష్యూస్ ఉన్నా కూడా వాటిని మీరు ఈ అవగాహన సదస్సులో చెప్పినట్లయితే అది కూడా మేము గవర్నమెంట్ పరిశీలించడం జరుగుతుంది. సో ఈ అవగాహన సదస్సు వచ్చిన మీ అందరికీ కూడా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. భూ వివాదాలకు తావు లేకుండా భూ కమతాలకు భూదార్. భూభారతి చట్టంపై అవగాహన సదస్సులో కలెక్టర్. తప్పుడు హామీలతో గద్దెనెక్కిన కాంగ్రెస్ అన్ని రంగాలలో విఫలం. మీడియా సమావేశంలో మాజీ ఎమ్మెల్యే బిగాల విమర్శనాస్త్రం. బీఆర్ఎస్ రజతోత్సవ సభపై ఎంపీ అరవింద్ గరం. ఏం ఉద్ధరించారని సభ పెడుతున్నారని ఆగ్రహం. బార్లకు భారీగా దరఖాస్తులు. 4 బార్లకు 48 టెండర్లు. 29న డ్రా తీయనున్న అధికారులు. నవీపేట్ బస్టాండ్ లో సినీ ఫక్కీలో చోరీకి పాల్పడ్డ దొంగలు. వృద్ధురాలి కంట్లో కారం చల్లి నగల అపహరణకు యత్నించగా పట్టుకొని పోలీసులకు అప్పగించిన స్థానికులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ లోకల్ న్యూస్, మన ఊరు మన వార్త.